కేంద్ర ప్రభుత్వ ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం భారతీయ భాషా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ ఉగాది కవి సమ్మేళనంలో ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన పలువురు కవులు పాల్గొని తమ కవితలతో అలరించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన క్రోధినామ సంవత్సర కవి సమ్మేళనంలో ఒంగోలుకు చెందిన ఎర్రన సాహిత్య పరిషత్ అధ్యక్షుడు మైనంపాటి సాయి కుమార్, రాము శర్మ, బ్రహ్మశ్రీ నెమ్మాని సీతారామమూర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారిని సంస్థ సంచాలకులు శైలేంద్ర మోహన్, నెల్లూరు అధ్యయన కేంద్ర సంచాలకులు మాడభూషి సంపత్ కుమార్ తదితరులు ఘనంగా సత్కరించారు. సూరపరాజు రాము శర్మ జాతీయ ఉగాది కవితా సమ్మేళనంలో ఉగాది గురించి కవిత వినిపించబోతున్నారు. కోకిల గొంతులో రాగాలు పలికిన వేళ, కోకిల గొంతులో రాగాలు పలికిన వేళ, ప్రకృతి పులకరించి ఆనంద నాట్యం చేసిన వేళ, ప్రకృతి పులకరించి ఆనంద నాట్యం చేసిన వేళ, పుడమి పులకించి వెచ్చగా హత్తుకున్న వేళ, పుడమి పులకించి వెచ్చగా హత్తుకున్న వేళ, మనిషి పాడే ఆనంద గీతం ఈ ఉగాది, మనిషి పాడే ఆనంద గీతం ఈ ఉగాది. కారంగా మమకారాలు, తీయని ప్రేమానురాగాలు, వగరుగా చేదుగా కష్టాలుగా మొత్తం కలిసి జీవితం పరమార్థం తెలిపే షడ్రుచులు, జీవితం పరమార్థం తెలిపే షడ్రుచులు మన ఉగాది. తెలుగు తల్లి యుగాది, తెలుగు తల్లి యుగాది, యుగానికో పునాది, తెలుగు తల్లి యుగాది, యుగానికో పునాది. అందరికీ తెలుగు ఉగాది అక్షరాలు సూరిదిగా గ్యారంటీగా ఉన్నాయి. వాటితో కవితలు రాస్తాం, అక్షర మాలికలు అల్లుతాం, ఉగాది పూలను అల్లుతాం. ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి తెలుగు అధ్యయన ప్రాచీన సాహిత్య కేంద్రం వారికి, ఆచార్యులు శ్రీ మాడభూషి సంపత్ కుమార్ గారికి, ముఖ్యంగా ఇక్కడ అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరికీ ధన్యవాదములు. నూతనత్వానికి నాంది పలుకుతుంది. కోమ చిగురుల మోసిన కోజులలు, పిందెల మోసే మామిడి మనులు, తారల లాంటి పూలతో పులకరించిపోయే భ్రమరాల ఆమని రాగతో పుడమి పులకరించిపోతుంది. ప్రకృతంతా నూతనత్వానికి ప్రకాశించేసి చిగురించే పుష్పించే కన్నులతో పండుగలుగా చేస్తుంది. మానవ మాకులే కాదు, మానవాళికి కూడా ప్రకృతిలో అంతర్గర్భమే. ప్రకృతంతా ఆమని ఆగవానికి సంకేతంగా కొత్త చిగుళ్లతో, పువ్వులతో, బిందులతో, వింత సోయగాలతో చిగురిస్తే మానవులు కూడా నూతన భావాలతో చిగురింపవా మరి?